వర్క్ చేయాలని అనిపిస్తుంది. ఇంకా బీజిఎం కోసం అనుకుంటే సినిమా అంతా కూడా బీజిఎం పెట్టింది అనుకోలే. ఓవరాల్ గా అయితే మరి లాస్ట్ 40 నిమిషాలు అయితే ఒక యానిమల్ లో ఒక కాకిరం ఫైట్ ఒక జాతర బేవచ్చం చేస్తాడు. ఒక అవెంజర్స్ టైప్ లో మనకి బేవచ్చం లాస్ట్ 40 నిమిషాలు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగా అనిపించింది, సెకండ్ హాఫ్ అంతా ఒకే చోట వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం గట్టిగానే ఉంది. బట్ ఏదైతే నాన్నగారు ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే బ్లాక్ బస్టర్ అంటున్నారో సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదు, జస్ట్ నాన్నగారి కోసం, నాన్నగారు కొత్త అవతారం చూడడం కోసం ఒకసారి వచ్చి చూడొచ్చు సినిమాని. సినిమాలో హీరోయిన్ ఆ పాత్ర కూడా చాలా బాగుంది. బట్ శైలేష్ గారు రాసుకున్న కథనం ఓవరాల్ గా ఒకే మాట అన్న, కంప్లీట్ గా థియేటర్ మొత్తం బ్లడ్ బాత్ చేశాడు. ఆ లెవెల్ లో ఉంది సినిమా అయితే. లాస్ట్ 30 minutes పీక్స్ బ్లడ్ 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 మొత్తం బ్లడ్. అసలు వాళ్ళు ఎందుకో యానిమల్ ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ ఆ రెండు ఇన్స్పైర్ గా తీసుకుని తీసినట్టు అనిపించింది. అండ్ ఈ తెలుగులో ఇలాంటి మూవీస్ రావడం ఇదే ఫస్ట్ హాఫ్ అనమాట సర్వైవల్ థ్రిల్లర్ తో. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుంది, వాళ్ళు ఏదైతే సెట్ చేశారో పెట్టిన ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయ్యారు. కాకపోతే మనం ఏదైతే హిట్ 1 హిట్ 2 అది మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ కదా, సో అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ నాని గారి నుంచి రావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కూడా సినిమాలో ఉంటాం. మనం ఒక సరికొత్త నాని చూస్తాం. నాని గారి రోల్ ఎలా అనిపించింది? దాంట్లో బాగా చేశాడు. కంప్లీట్ గా 1 man షో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 1 man షో. ఆయన క్యారెక్టర్ గురించి సినిమా తీసినాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 scenes ఉన్నాయి, ఆ 2 scenes చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ లో ఒక 4 scenes ఉంటాయి, అవి మొత్తం లాగ్ అనిపించింది సినిమాకి. చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా దయచేసి దూరంగా ఉండండి. మొత్తం బ్లడ్, కొన్ని సీన్స్ అసలు యంగ్ వాళ్ళే చూడలేరు, ముసలి వాళ్ళు చిన్నపిల్లలు వచ్చారంటే అసలు చూడలేరు. లాస్ట్ 30 minutes అన్న, లాస్ట్ 30 minutes ఒకటి హీరో క్యారెక్టరైజేషన్ ఒకటి, ఈ రెండు నెక్స్ట్ డెఫినెట్ గా ఉంది. అది రివీల్ చేశారు, అది మీరు స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. మేబీ పాన్ ఇండియాకి వెళ్ళారు, మేబీ బైలాంగ్వేజ్ క్యామియో ఉంది, సో ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా చాలా బాగుంది. హిట్ 1 హిట్ 3 హిట్ 2. వాళ్ళు ఏదైతే 30 minutes వాళ్ళు లేపరంత లేదు. యాక్షన్ ఉంది అండ్ ఒక గుడ్ కాజ్, అంటే మన వరల్డ్ అంటే ఇండియాని కాపాడటం, సిటిజన్స్ ని కాపాడటం, ఆ కాజ్ కూడా ఉంది. చాలా బాగా తీసింది. చిన్నపిల్లలు చూడొచ్చు, అంటే మేడం చెప్పినట్టు బాగా చిన్నపిల్లలు వస్తే కొంచెం వాళ్ళకి ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ చూడొచ్చు. కొంచెం ఒక ఏజ్ వచ్చినట్టు చూడొచ్చు. థ్యాంక్ యూ.